మరి ఏలియా గారు ఇక్కడ వందనాలు నాకు మైక్ ఇచ్చినందుకు. కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సరే, మనం చదవబడ్డ వాక్యంలోకి వెళ్ళక ముందుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రెండు కోణాల నుంచి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఇవ్వబడ్డ సమయము 30 నిమిషాలు, ఎక్కువగా అవుతే 45 మినిట్స్ లోపల పూర్తి చేయమని ఎలాగైనా చెప్పారు. అయితే మరి ఇప్పుడున్న మనమంతా సేవకులం కనుక ఎక్కువ వివరణ ఇవ్వకున్నా కూడా సరిపోతుందని నేను అనుకుంటున్నా. మీరు గ్రహించగలరు. రెఫరెన్స్ చెప్తూ తక్కువ వివరణతో ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా ముందు ఆ చదవబడ్డ వాక్యంలో దాని యొక్క కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సమ్మరీ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత మనము వర్సెస్ వచనం బై వచనం మరి లేఖనాలను పరిశోధిస్తూ ధ్యానిద్దాం. మరి ఇక్కడ చదవబడ్డ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు దేవుడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా. మరి వచ్చిన భాగాన్ని మనము పరిశీలించినట్లయితే యేసు ప్రభువు వారు తన శిష్యులతో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మరి ఏ ప్రాంతంలో అడుగుతున్నాడు? కైసరదైన ఫిలిప్పుదైన కైసరయ. ఇక్కడ ఈ ఫిలిప్పుదైన కైసరయ గురించి మన చరిత్రలో చూసినట్టయితే ఇది మేడిటరేనియన్ సీ అంటే మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పట్టణమే. ఇక్కడ ఫిలిప్పు శతాధిపతిగా ఉంటూ తన గౌరవార్థము కట్టించుకున్న పట్టణం కనుక దీన్ని కైసరదైన ఫిలిప్పు పట్టణం అని పిలువబడ్డది. ఇక్కడ ఎక్కువగా అన్యజనులే నివసిస్తూ ఉన్నారు. అక్కడ దేవతలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. మరి ఈ ప్రాంతాల్లో ఒక చిన్న గుంపు, యూదుల గుంపు ఉంటుంది. ఆ ప్రదేశానికి వచ్చాడు యేసయ్య. అక్కడికి వచ్చినప్పుడు మన తన శిష్యులతో అడిగిన మాట ఇది. మరి ఏమని అడుగుతున్నాడు? మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నాడు. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి నేనైతే ఎవరని అనుకుంటున్నారని క్రీస్తు ప్రశ్నించలేదు. యేసు ప్రభువు ఎవరని అనుకుంటున్నాడని ఆయన ప్రశ్నించలేదు. మనుష్య కుమారుడు ఎవరని అంటున్నారు. అంటే ఆయన శిష్యులకు తెలుసు మరి మనుష్య కుమారుడు ఎవరు. మరి మనకు కూడా తెలిసిన విషయమే మనుష్య కుమారుడు ఎవరు. మనం ఒక 2 వచనాలను చూసుకొని ముందుకెళ్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. ఎవరికైనా దొరికినప్పుడు చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, రాత్రి కలిగిన దర్శనములను నిరీక్షను చూస్తుండగా ఆకాశం మేఘుడై మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహావృత్తుడు వారి సన్నిధికి ప్రవేశించాలంటే మనకి ఇక్కడ ఒకటే ఒక మాట, మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి అని. మరి అక్కడ వచ్చిన భాగాలని మనం చదివినట్టయితే మనుష్య కుమారుడు ఎవరంటే మరి కుమారుడు త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కుమారుని గురించి ఆ మాట చెప్పబడిందని మనము గ్రహిస్తాం. మరి అంతేవిధంగా అదే కాకుండా యేసు ప్రభువు వారు కూడా మరి తన గురించి తాను చెప్పుకుంటూ కూడా సాక్ష్యం ఇచ్చుకుంటూ కూడా మరి ఏమన్నాడు? మత్తయి సువార్తలో ఒక మాట అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. చదవండి. మనుష్య కుమారుడికి తలవాల్చుటకును మరి స్థలము లేదు. నక్కలు కూడా బొరియలు ఉన్నాయట.
ఆయన మనుష్య కుమారునికి లేదు. మరి రెండు సందర్భాల్లో ఈ రెండు మాటలను బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మరి శిష్యులకు తెలుసు మనుష్య కుమారుడు ఎవరు అని అంటే యేసయ్య అని, అంటే తన గురించే మమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడని శిష్యులకు అర్థమైంది. మరి ఇక్కడ మనం ఇంకా చాలా డీప్గా అక్కడ వెళ్ళడం లేదు, ఎందుకంటే కైసరయ్యలోని ఆ మాట అడగడానికి ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మనం పాత నిబంధన గ్రంథానికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా వివరణ ఉంది అక్కడ. యూదుల గుంపు ఎలా వచ్చారు, మరి ఆ దేవి దేవతని ఎవరు, మరి అక్కడ మరి యేసు ప్రభువు అక్కడనే తన ప్రకటన అంటే తన పరిచర్య ప్రారంభించడానికి కారణం ఏంటి అనే విషయాలు మనము గ్రహిస్తూ ఉంటున్నాం. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు. మన టాపిక్ ఏంటంటే ఇక్కడ మన ముఖ్యంగా పరలోకపు తాళపు చెవులు మరి పేతురుకి ఇస్తానన్నాడు. అది మన వాక్యాంశంలోని ముఖ్య భాగం. కనుక మనము అటు ఇటు వెళ్ళకుండా నేరుగా వాక్యంలోకి వచ్చేద్దాం. మరి ఇక్కడ చూసినట్టయితే వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకటనియో చెప్పుకొనుచున్నారని. ఇది జవాబు. ఆయన ప్రశ్నకు జవాబు ఏంటి? మరి 4 జవాబులు ఇచ్చారు. ప్రజలు రకరకాలుగా మనుష్య కుమారుని గురించి చెప్పుకుంటున్నారట. సరే, మనం ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రశ్నించుకుందాం. మరి మనకైతే మరి వాక్యం స్థిరపరచబడ్డది, మరి బైబిల్ గ్రంథం ఇవ్వబడ్డది, మనకు తెలిసిపోతుంది మనుష్య కుమారుడు ఎవరో. అయినప్పటికీ మరొక ప్రశ్న, మరి మనం ఏమనుకుంటున్నాము? అయ్యా ఏంటే కదా అది ఓకే. ఇంకా ఎవరు ఆయన? మరి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. ఒక్కొక్కరయ్యా దేవుడు. ఓకే, తారతమ్యంగా ఏమో చెప్పి సగమే నేను చేసేది దేవుని కుమారుడు. ఓకే, ఎందుకంటే వాక్యం స్థిరపరచబడ్డది మనందరికీ తెలుసు. ఆయన దేవుని కుమారుడని మనకు పెరిగి ఉన్నాం. కానీ అప్పుడు వాక్యం స్థిరపరచబడలేదు, మరి అప్పుడు తెలియదు. మరి ఆయనే మెస్సయ్య అని, యేసే క్రీస్తు అన్న సత్యము అప్పటికింకా బయలుపరచబడలేదు. కనుక ప్రజలు రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కానీ తన శిష్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని యేసయ్య యొక్క ఆలోచన పెడుతున్నారు. కనుక మరి కింద పేతురైతే సరైన సమాధానాన్ని ఇచ్చారు. మరి ఇక్కడ మనుషుల ముందు ఏమేమనుకుంటున్నారో చూద్దాం. మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. చాలా హేరోదు ఏమనుకుంటున్నాడు? ఈయన బాప్తిస్మమిచ్చు యోహాను. మరి ఆ విధంగా అనుకోవడానికి కారణం ఏంటి? ఆయన అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కనుక ఆయన ఆ విధంగా పొరపడ్డాడు. మరి అదే మాట మలాకీ గ్రంథము 5వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. 4:5 చాలా ఏమనుకుంటున్నారు? ఆ మహాదినము రాకమునకు ప్రవక్త అయిన ఏలియాను మీ మధ్యకు పంపిస్తానని ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి. మరి యూదులు ఏమనుకున్నారంటే, మరి ధర్మశాస్త్రాన్ని యూదులు మరి ఏలియానే వచ్చాడు కనుక ఇది ఏలియాకు మాత్రమే సాధ్యం. ఇంతటి మహాశక్తివంతుడు, పరిశుద్ధుడు, అద్భుతములు చేయగల వ్యక్తి, మరి
సూచక్రియలు చేయగలిగే వ్యక్తి అది ఏలియానే అయి ఉంటాడని ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో కూడా ఇంకొక మాట రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదవడం అక్కడ ఏం రాబడిందంటే విలాప వాక్యాలు కూడా రాయబడ్డారు. అక్కడ ఏంటంటే విలపించుతున్న ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన దేవుని కుమారుడు.